ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం ధనురాశి వారి ఆగస్టు 2026 ఫలితాల గురించి చెప్పుకోబోతున్నాము. ధనురాశి అంటే మూల 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు. వీరందరూ కూడా ధనురాశి కిందకు వస్తారు. ధనురాశి వారి యొక్క ఆగస్టు నెల ఫలితాలు కనుక గమనించినట్లయితే వీరికి తృతీయంలో రాహువు, అదేవిధంగా మనకి భాగ్యంలో 9వ స్థానంలో కేతువు రజతమూర్తులుగా అత్యంత అనుకూలంగా ఉన్నారు వీరికి. అదేవిధంగా వీరికి షష్టంలో ఉన్నటువంటి కుజుడు కూడా అత్యంత అనుకూలంగా కేవలం అయితే 2 రోజులు మాత్రమే, 1-2 తారీఖులకు మాత్రమే వారు ఉన్నారు. సరే, వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక వరుసలో వద్దాము. ముందు 3లో రాహు అనుకూలము, అదేవిధంగా అర్ధాష్టమ శని, ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా షష్టంలో కుజుడు 1-2 తారీఖుల్లో బాగున్నాడు. సప్తమంలో బుధుడున్నాడు, అనుకూలంగా లేడు. అదేవిధంగా అష్టమంలో గురువు రవి, అదేవిధంగా భాగ్యంలో కేతువు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా శుక్రుడు రాజ్యస్థానంలో కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. సో వీరి గోచార ఫలితాలు కనుక గమనించినట్లయితే రాహుకేతువులు మాత్రమే కొద్దో గొప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలరు. ప్రత్యేకించి రాహు మాత్రమే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా 2 రోజులు మాత్రమే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా పరిశీలించినట్లయితే 1-2 తారీఖుల్లో కుజుడు రాహువు, 3 నుంచి 5 వరకు రాహువు, 6 నుంచి 22 వరకు కూడాను రాహువు బుధుడు, 23వ తారీఖు నుంచి మళ్ళీ రాహు మాత్రమే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ రకంగా గమనించినట్లయితే వీరికి అందరికంటే కూడా ఈ రాహువు మాత్రమే అత్యంత అనుకూలంగా ఈ నెలలో ఉన్నాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయము. సో రాహువును పట్టుకుని మనం ఏం చేయాలి, మిగిలిన వాళ్ళందరి గురించి కాసేపు పక్కన పెట్టేసేద్దాం. రాహువు మీకు శుభాన్ని, సుఖాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, వ్యాపార లాభాన్ని, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని, సేవకుల సహాయాన్ని, ధైర్యాన్ని, ప్రయత్న శక్తిని పెంచుతాడు. ప్రమోషన్లు ఇస్తాడు. చిన్న చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్లు, నెట్వర్కింగ్లో లాభమని ఇస్తాడు. పోరాడే శక్తిని ఇస్తాడు ఈ రాహువు. ఫైట్, యూ విల్ బి ఎ ఫైటర్. మీరు ఫైట్ చేస్తేనే మీకు ఫలితాలు వస్తాయి. ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ఎంత గట్టిగా ఫైట్ చేయాలి, ప్రయత్నం ఎంత తీవ్రంగా చేయాలో గమనించండి. ఇక్కడ శని 4వ ఉన్న సందర్భంలో మీకు ధన నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం, కుటుంబంలో సమస్యలు, తల్లికి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ముఖ్యంగా తల్లికి భార్యకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తున్నాడు. అర్ధాష్టమ శని అంటారు దీన్ని. ఖచ్చితంగా ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరో పక్కన 6థ్లో ఉన్నటువంటి కుజుడు 1-2 తారీఖుల దాకా మాత్రమే శుభంగా ఉన్నాడు. ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తాడు. కేవలం 2 రోజులు మాత్రమే, ఆగస్టు 1-2 తారీఖుల్లో. ఆ తర్వాత నుంచి ఆయన కూడా నెగిటివ్లోకి వెళ్తున్నాడు. అవన్నీ చెప్తాను. కరెక్ట్గా చెప్పాలంటే 3వ తారీఖు నుంచి ఈ కుజుడు కారణంగా కూడా స్పౌస్కి ప్రాబ్లము, తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము, చిన్న చిన్న ఇబ్బందులు, కంటికి సంబంధించిన ప్రాబ్లం, మీ పార్ట్నర్స్ తోటి ప్రాబ్లం, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, బంధువులతోటి కూడా సమస్యలు, ఇలా ఉంటుంది. మరోపక్క బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు. నేను చెప్పినట్టుగా ఈ కుజుడు ఎట్లాగైతే చెప్పానో బుధుడు కూడా అంతే. మీ స్పౌస్ తోటి ప్రాబ్లము, మీ పార్ట్నర్స్ తోటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇస్తాడు. ప్రయాణాల్లో కూడా సమస్యలు వస్తాయి. ఇక అష్టమంలో ఉన్నటువంటి గురువు కారణంగా ధన నష్టము, పూర్ణ కోపము, లక్ కలిసి రాదు, విపరీతంగా నీరసంగా ఉంటుంది. రాజభయము, అగ్ని భయము, చోర భయము అంటారు చూసారా, సంతానంతో కూడా సమస్యలు ఉంటాయి. ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు గురుడు కారణంగా అష్టమంలో ఉన్నాడు. ఇది ఒక సమస్య. ఇక రవి కూడాను మీకు అనారోగ్యాన్ని, అదేవిధంగా భయాన్ని, కలహాలని, బంధువుల తాకిడి, వినరాని మాటలు వినటం, ఇవన్నీ కూడా రవి కారణంగా జరిగే అవకాశం ఉంది. మరో పక్కన భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువుని కనుక చూసుకున్నట్లయితే ఈయన వల్ల కూడా అధర్మం కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గురువులతో అపార్థాలు, తండ్రితోటి సమస్యలు, ఇవన్నీ కూడా కేతువు కారణంగా వస్తున్నాయి. మరోపక్క శుక్రుడి కారణంగా కూడా కోర్టు కేసుల్లో సమస్యలు, అధికారులతో సమస్యలు వస్తాయి. ఇలా చూసినట్లయితే ధనురాశి వారికి ఈ మాసం ఖచ్చితంగా బాగాలేదు. కేవలం రాహు యొక్క బలంతో మీ యొక్క కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. కాబట్టి మీరు నవగ్రహ శాంతి, నవగ్రహ స్తోత్రాలు చేయటం, ఇష్టదేవత ఆరాధన, ఇవన్నీ కూడా చేయడం చాలా అవసరము. అలాగే వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి మీరు.
అదేవిధంగా మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. వాకింగ్, మెడిటేషన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు కనుక ఏదైనా సందర్భంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కనుక ఉన్నట్లయితే మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేయండి. కుజుడికి శాంతి జరుగుతుంది. వినాయకుడికి మంచి శాంతి చేయండి. వినాయకుడిని పూజించినట్లయితే కేతు ఉపశమిస్తాడు. అలాగే దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా గురువు, అదేవిధంగా సూర్య నమస్కారాలు, ఇలా మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ రకంగా ఈ రోజున ఆగస్టు నెల మీ రాశి ఫలాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కొంత అప్రమత్తంగా ఉండటం మంచిది. మీరు నవగ్రహ పూజ, నవగ్రహాల యొక్క స్తోత్రము, అదేవిధంగా ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వారిని నమ్ముకోండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.